నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ప్రేక్షకులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. యాదగిరిగుట్ట పట్టణంలో రంజాన్ వేడుకలలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మహాత్మా పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్న ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అని ఆయన అడుగుజాడల్లో నడవాలన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో జరిగిన సమీక్షలో పాల్గొన్న హనుమకొండ కలెక్టర్ సిగ్నా పట్నాయక్. రంజాన్ పండుగను పురస్కరించుకుని యాదగిరిగుట్ట పట్టణంలో ఈద్గా వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా అలాయ్ వలాయ్ తీసుకుని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. లోకం కోసం అల్లాహ్ కృప అందరి మీద ఉండాలని మీరు చేస్తున్నటువంటి కఠిన దీక్ష ఎంతో గొప్పది. కాబట్టి ఈ స్ఫూర్తి తీసుకొని అందరూ కూడా అల్లాహ్ ఆశీస్సులతోటి ఇంకా కూడా దినదినాభివృద్ధిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ముఖ్యంగా హిందూ ముస్లిం అంటే ఎంతో ప్రేమానురాగాలతోటి కలిసి ఉండి అన్నదమ్ముల సోదర భావంతో కూడా పక్షం గాని వ్యక్తిగతంగా నా పక్షాన గాని అన్ని విధాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ఇంకా కూడా కొంచెం సమయం లేట్ అయినా రోడ్ ఆయన వేయమని చెప్పి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గాని అందరు కూడా చెప్పారు. దాంతో పాటు ఈ ఈద్గాకు సంబంధించినటువంటి ఇంకా మీ మసీదులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా భాగస్వామ్యమై ప్రభుత్వం నుంచి ఇక్కడ కూడా వచ్చేసరికి ప్రహరీ కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి మాటిస్తూ మీ అందరి ప్రేమాభిమానంతో మొన్న జరిగిన ఎలక్షన్ లో మీ బిడ్డగా ప్రతి ఒక్క మా మైనారిటీ సోదరంతా కూడా నా మీద దీవెనతోటి మీరు ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా జ్యోతిబా పూలే విగ్రహానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అని ఆయన ఆశయాలను సమాజంలో ప్రతి ఒక్కరూ కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజం చేసిన కృషిని మనం అందరం మరవకుండా ఉన్నట్టు అవసరం ఉన్నది కోరుతూ జై హింద్, జై పూలే. బాలకృష్ణరస్తులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు మాజీ విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్రనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా జ్యోతిబా పూలే విగ్రహానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అని ఆయన ఆశయాలను సమాజంలో ప్రతి ఒక్కరూ కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అన్ని పార్టీల కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జనారం మండలంలోని కవ్వాల గ్రామంలో రంజాన్ సందర్భంగా పర్యటించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో నియమనిష్టలతో కఠిన ఉపవాస దీక్షలు చేసి రంజాన్ మాసం మొత్తం భక్తి శ్రద్ధలతో మెదులుతారని వ్యాఖ్యానించారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు వారు ఉపవాసాలు ఉంటారు. మరి ఈరోజు నీలవంక పూర్తయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉపవాసాలు వదులుతారు. మరి వారందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, పంటలన్నీ కూడా బాగా పండాలని, ఆరోగ్యంతో వారందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఖానాపూర్ నియోజకవర్గం ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రధాన కార్యదర్శి ఎస్ శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో తాగునీరు, ధాన్యం కొనుగోలు, పాఠశాలలు మరమ్మతులు, వేసవికాలం దృష్ట్యా వడగాల్పుల నుంచి రక్షణ చర్యలపై సమీక్షించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకేడే, అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, వెంకటరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. So my request to all of you is kindly continue the same seriousness in terms of monitoring the supply of water to every household in rural areas or urban areas. I am sure in terms of infrastructure works and all, they are more or less completed. Now I request Principal. How much completion was reported and how much FPO was paid, ma'am? Then so we have got the scrutiny done and we have faced several of these issues while we were making the scrutiny up. So I wanted to bring this issue to your notice, ma'am. The face you want, just mail us or give us information. You please generate the list. Of course, SDF అనేది మన కామన్ ప్లేస్ లో లేదు కదా, ఉందా? Where are the SDF works available and once it resolve చేయాలి. అదేవిధంగా ఈ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ లో ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి. వేసవిలో ప్రతి ఇంటికి నిరంతరం త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని గోసేవా మండల కాలనీలో ఇంటింటికి వెళ్లి త్రాగునీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నిరంతరం నీరు సరఫరా చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఇప్పుడు ఇవాళ రాలే కదా, మీరు ఎక్కడైనా స్టోర్ చేస్తున్నారా? ఎట్లా లేదు, డ్రమ్ములు మీకు ఇవాళ రావని ఉందే తెలుసా? ఎట్లా మెసేజ్ ఎక్కడ గ్రూప్ ఉంది, ప్రతి వాడికి పంపులో ఒక గ్రూప్ తయారు చేశారు. వాళ్ళు ఆ గ్రూప్లో వేసేసుకుంటారు. ఎవరి మంత్ వస్తుందా? ఎవరి మంత్ రోజు కూడా మాకు టైం కూడా అప్డేట్ మెసేజ్ వస్తుంది. రోజు ఏ టైం? టైం ఏం లేదు సార్, ఒకటే ప్రాబ్లం. ఇంతకుముందు పొద్దున వచ్చేది, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. ఎక్కడ పెట్టుకుంటారు? మీకు స్పెషల్గా బోర్లు లేవు సార్. మీ పేరు మీకు రోజు నీళ్ళు వస్తాయా? రోజు వస్తాయా? అదే తాగుతారా మీరు బయట? అది సంపులో పెట్టుకొని ప్యూరిట్ ద్వారా తాగుతారా? ఇప్పుడు ఈరోజు రాలే కదా, మీకు ఐడియా ఉందా రావని? వచ్చిందా? మరి ఈరోజు రానందుకు నిన్న ఎక్స్ట్రా పెట్టుకున్నారా, తక్కువ వాడుతున్నారా? సరిపోతుంది. సంపులో పెట్టుకొని అందులో తీసుకుంటారు. వాటర్ సప్లై రావాలి.
రంజాన్ పర్వదినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఈద్గా మరియు మసీదుల వద్దకు గురువారం ఉదయం 8 గంటలకల్లా చేరుకొని ముస్లిం సోదరులు ప్రార్థనలు గావించారు. రంజాన్ పండుగ గొప్పతనం, సమాజంలో మనిషి జీవన విధానం, ప్రార్థనల సారాంశం, ముస్లింలు పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై ప్రార్థనల అనంతరం మత పెద్దలు వివరించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. तो आज हमको तालीम के मैदान में भी आगे आना है। इंसानियत को हमको जो है सबक देना है कि इस्लाम ने क्या तालीमात दी थी, हमने उसको कहाँ छोड़ रखा है। आज हमको ये हुकूक जानने की जरूरत है। एक बात, हर चीज के हुकूक पर बात होती है, हर चीज के हुकूक को साबित करने के लिए एक अलग दिन स्पेशल बनाया जाता है। वो तमाम तालीमात अल्लाह के नबी अलैहिस्सलाम ने पहले दे दी है। वक्त के मामले में अगर हम पढ़ेंगे तो जानवरों के लिए पानी रखना भी सदका है। जानवरों के अल्लाहु अकबर वलिल्लाहिल हम्द, अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह, अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। अल्हम्दुलिल्लाहि हम्दन कसीरन मुबारकन फी, अल्हम्दुलिल्लाहि हम्दन दाइमन मअ दवामि, वलकल हम्दु हम्दन ला मुंतहा लहु दून इल्मि, ولك الحمد حمدا لا منتهى له دون مشيئته. الله أكبر لا إله إلا الله، الله أكبر ولله الحمد. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله. الله أكبر لا إله إلا الله، الله أكبر ولله الحمد. భువనగిరి జిల్లా వ్యాప్తంగా సొసైటీ, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి మార్కెట్కు తెచ్చిన ధాన్యాన్ని రైతుల నుంచి వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం బీబీనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ముద్గుంపల్లి గ్రామంలో సొసైటీ మార్కెట్ కేంద్రాన్ని పరిశీలన చేసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నరసింహ మాట్లాడుతూ మొద్గుంపల్లి గ్రామంలో సొసైటీ మార్కెట్లో గత 15 రోజుల నుంచి 50 మందికి పైగా రైతులు తాము పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు పలానా రోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేస్తామని నేటికి స్పష్టమైన తేదీని ప్రకటించకపోవడం చాలా దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత 15 రోజుల నుంచి ఒడ్లు తీసుకొచ్చి ఈ ఐకేపీ కేంద్రాల్లో కుప్పలు పోసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 1 తారీఖు నుంచే ఒడ్లను కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఈ కేంద్రంలో పేర్లు నమోదు విషయంలో కానీ, ఇక్కడ గన్ని బ్యాగులు తెచ్చిన కానీ, జోకుడు విషయంలో కానీ ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయలేదు. రైతులంతా ఆందోళన చెందుతా ఉన్నారు. 15 రోజుల నుంచి మేము ఒడ్లు ధాన్యము మార్కెట్కు తెస్తే కొనే నాదుడు లేడనేది ఆందోళన చెందుతున్న అనేక సమస్యలు రైతాంగం ఎదుర్కొంటా ఉన్నారు. వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఒక దిక్కు చాలా పెద్ద ఎత్తున కరువు తాండవిస్తుంటే నీళ్లు లేక చాలా వరిసేన్లు ఎండిపోయి రైతులంతా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఈ పండిన కనీస ధాన్యాన్ని కొనుగోలు వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. వెంటనే ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి పెండ్యాల శేషసాయి వరప్రసాద్ పార్టీ కార్యాలయాన్ని మరియు ప్రచార వాహనాలను సామాన్యుల చేత ప్రారంభోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ప్రధాన కారణం సామాన్య వ్యక్తి రాజకీయాలకు దూరమవుతున్న తరుణంలో సామాన్యుడు రాజకీయాలకు వస్తేనే పేద ప్రజల సమస్యలు, కష్టాలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించి వారి తరఫున పార్లమెంట్లో ప్రశ్నించడానికి తనవంతుగా కృషి చేస్తానని, అదేవిధంగా మల్కాజ్గిరిలో ట్రాఫిక్ సమస్య లేకుండా కృషి చేస్తానని మరియు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిశ్చయించుకున్న మెయిన్ కారణం ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఇంటికి ప్రగతి కోసం మనం ఈ అభివృద్ధి పదంలో మల్కాజ్గిరి నడవాలి అంటే సామాన్య వ్యక్తి రాజకీయాల్లో ఉంటే బాగుంటుందనే నిశ్చయంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి రాజకీయాలకి సామాన్య ప్రాంతీయ కార్యాలయం, మెయిన్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 4 ప్రచార రథాలు కూడా ప్రారంభం జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి ప్రతి వ్యక్తులకి దగ్గరగా ఉండి నేను ఇది చెరువుల సుందరీకరణ చేయటం ఒకటి, అలాగే మెయిన్ మల్కాజ్గిరి అభివృద్ధి ప్రదంలో ఉండాలంటే ట్రాఫిక్ రద్దీ, యువతకి ఉపాధి అవకాశాలు,
ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని వాటి సమస్యలు పరిష్కరించడానికి తగిన ప్రయత్నం అనేది నేను చేస్తాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలో సింగంపల్లి గ్రామ బూత్ ఇన్ఛార్జ్ ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని బూత్ ఇన్ఛార్జ్లకు విధి విధానాలను వివరించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు, రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు ఉదండరావు, శ్రీను, మండల పార్టీ తెలుగు రైతుల అధ్యక్షులు రాంబాబు, గ్రామ నాయకులు భారీగా పాల్గొన్నారు. మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక నేరుగా తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతో ఏదో ఒక విధంగా ఇక్కడ వాళ్ళు గెలవాలి అనే ఒక పథకం రచించి కుట్రలు పన్ని ఆ కుట్రలను అమలు చేసి ఇవాళ ఇక్కడ 15 రోజులుగా గందరగోళ పరిస్థితుల్ని వైఎస్ఆర్సీపీ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మరి మనం న్యాయం కోసం నల్లబిల్లి అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళడం, మన కార్యకర్తలు అత్యంత దీక్షతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున అందరూ సంఘీభావం తెలియజేయడమే కాకుండా ప్రతిరోజు మరి 10 రోజులుగా మనం ఈ కార్యక్రమం చేసిన అదేవిధంగా మరి గత 5 సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉండి స్తబ్దతగా ఉన్న మద్దతు పలుకుతున్నానని చెప్పడం అనేది కూడా చాలా శుభ పరిణామం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంత గొప్పగా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ స్పందించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. మీ అందరికీ తెలియజేయాలని మీ అందరినీ కార్యోన్ముఖులు చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు నుంచే మీరు ఆ కార్యక్రమంలో నిమగ్నులు కావాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేసి మే 13కి మనం బూత్ ఏజెంట్లు కూడా పెట్టుకోవాలి. కాబట్టి బూత్ ఏజెంట్లని ఒక్కొక్క బూత్కి దాదాపు 8 మంది ఏజెంట్లు మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 4 పర్మనెంట్ ఏజెంట్లు, 4 రిలీవర్స్, మొత్తం 8 మందిని మనం నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలని, కార్యోన్ముఖులు కావాలని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి చాలా ఆలస్యంగా రావడం జరిగింది. దానికి క్షమించమని కోరుకుంటూ అందరికీ సెలవు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నాడు సమాజంలో ఉన్న కుల వివక్షత, దురాచారాలను రూపుమాపడానికి విద్యను అందించడమే ముఖ్యమని గుర్తించిన జ్యోతిబా పూలే తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి మొదటి ఉపాధ్యాయులుగా తయారు చేశారన్నారు. విద్యాలయాలను స్థాపించి బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించాలన్నారు. కానీ నేడు ప్రభుత్వాలు కులాల పేరిట రాజకీయాలు చేస్తూ కుల వివక్షతకు పునాదులు వేస్తున్నాయని మండిపడ్డారు. జయంతి వేడుకలకు వచ్చిన సోదరి మహాత్మా జ్యోతిబా పూలే మరి ఆనాడు ప్రతి ఒక్కరికి విద్య అనే అంటరానితనానికి నిర్మూలనగా సావిత్రిబాయి పూలే ఆనాడు అగ్రవర్ణాలు మరి పాఠశాలలో చదివితే కూడా ఇంటికి పోయిన తర్వాత ఇళ్ళకు కూడా రాకుండా ఎన్నో అవమానాలకు ఓర్చి ఈ సమాజాన్ని మరి ఎంతో రూపుదిద్దిన దానిలో ప్రధానమైన భూమిక ఉన్నది. దీనికి ప్రభుత్వాలు కూడా మరి గుర్తించి మరి ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమం కూడా ఇది. పూలే 1946-48 అంటర్ కమిషన్ ముందు దేశంలో ఉండేటువంటి మూఢ చట్టాలు, మూఢ విశ్వాసాలు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యల మీద ఆయన వాదించండు. కాబట్టి ఆయన భార్య కూడా 3-4 ఏళ్ళు ప్లేగ్ వ్యాధికి సహకారం చేసి ఆ పేషెంట్లతో వాళ్ళు కూడా చనిపోయారు. ఆయన ఒక డాక్టర్ను అంటే మహిళ కొడుకులు విశ్వంతమైన పిల్లలకు అనంతాన్ని కూడా నిర్ణయం తీసుకున్నారట. మరి వాళ్ళే అన్ని త్యాగాలు చేసినప్పుడు అన్నీ తెలిసి మనం ఒక ఓటు విషయంలో ఆలోచించుకోక మనం పోయి ఏదో గుడ్డెత్తు చెల్లబడ్డట్టు మనం బురద గుంపల పడదామా, మన ఓటర్లుగా మనమే ఆలోచించుకోవాలని సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ ప్రకాష్ గుడిపుడి ఆధ్వర్యంలో మణికొండ ప్రాంతంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు తమ సెంటర్ యొక్క 2వ బ్రాంచ్ ను దిల్సుఖ్ నగర్ లో ప్రారంభించింది. నగరంలోని తూర్పు మండలాలకు సమీప ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, నల్గొండ మరియు ఖమ్మం ప్రాంతాల ప్రజలకు కూడా మరింత చేరువుగా ఉంటుందని వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ ప్రకాష్ గుడిపుడి ఈ సందర్భంగా తెలియజేశారు. మన రాష్ట్రంలోని అన్ని నొప్పి నివారణ కేంద్రాల కన్నా అత్యంత తక్కువ వ్యయంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ గుడిపుడి తెలిపారు. అంతేకాకుండా ప్రారంభించిన 5 సంవత్సరాల్లోనే 25,000 చికిత్సలు పూర్తి చేయడం ఒక అరుదైన రికార్డ్ అని ఆయన అన్నారు. లైక్ షోల్డర్ ఇంజరీస్ అవుతుంటాయి, వాటికి రొటేటర్ కాఫ్ టైర్స్ అంటుంటారు. అటువంటి వాటికి కూడా మనం ఈ రీజనరేటర్ ద్వారా మనం ట్రీట్ చేస్తుంటాం. అది కాకుండా కొంతమందికి టెన్నిస్ ఎల్బో అంటుంటారు. ఈ టెన్నిస్ ఎల్బో కూడా ఈ రీజనరేటివ్ థెరపీ ఉపయోగపడుతుంది.
అది కొంతమందికి హీల్ పెయిన్, ప్లాంటార్ ఫ్యాసైటిస్ అంటుంటారు. అటువంటి వాటికి కూడా ఈ రీజనరేటివ్ థెరపీ బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇంకోటి ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోదగ్గదంటే, గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, మొట్టమొదటి సెంటర్ మన సిటీలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది ఏదంటే ఒక ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మనకి ఇప్పటివరకు ఏ సెంటరు సెకండ్ బ్రాంచ్ అనేది ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. ఇంకా త్వరలో మనము సిటీలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా, లైక్ కొంపల్లి సరౌండింగ్ ఏరియా వాళ్ళ ప్రజలు కవర్ చేయడానికి, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ లాంటి ప్రజలకి వాళ్ళకి కొంతగా అవుతూ ఉంటుంది. సో మీరు సెకండ్ బ్రాంచ్ ఏదైనా ఈ ఏరియాలో ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చాలామంది యొక్క ప్రజల కోరిక మేరకు ఈ దిల్సుఖ్ నగర్లో ఈరోజు ప్రారంభించబడింది అన్నట్టు. సో ఇదే ఈ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ నందు మనకి డాక్టర్ మోహన్ గారు, డాక్టర్ మహేష్ గారు ఈ బ్రాంచ్ని వాళ్ళు ఇక్కడ వీళ్ళు పెయిన్ మేనేజ్మెంట్లో సుదీర్ఘ అనుభవం కలిగిన వాళ్ళు. ఈ బ్రాంచ్ని ఎక్కువగా రాజనగర్లోని హైదరాబాద్ ఎర్రబోడ కాలనీకి చెందిన ఓ యువతి పిట్ట కొంచెం కూత గనం అన్న చందంగా హైడ్రామా ప్లే చేసింది. అందరినీ పిచ్చోలను చేసింది. ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడి 25,000 రూపాయలను పోగొట్టుకోవడంతో ఆ విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు కొడతారని ఓ ప్లాన్ వేసింది. ఇంట్లోకి దొంగలు ప్రవేశించి నగదు బంగారం కొట్టేశారని, పైగా మంకీ క్యాప్ ధరించి మరీ చోరీ చేశారని ఓ కథ అల్లింది. ఇలా స్థానికులను, మీడియాను నమ్మించింది. పోలీసులను సైతం బురిడి కొట్టించే ప్రయత్నం చేసింది. ఎంతైనా పోలీసులు కదా, తమదైన స్టైల్లో విచారణ చేయగా నిజం కక్కింది. దొంగతనం జరగలేదు బాబాయ్, అది నేను ఆడిన నాటకమని పోలీసుల ముందు ఒప్పుకుంది. ఏం జరిగింది? మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా. 5 minutes వచ్చాక బేడం పెట్టేసి వెళ్ళాం. వచ్చేవరకు డోర్ ఓపెన్ చేసాను. ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసేసి మనీ తీసుకెళ్ళాను. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. అంతే. నేను వచ్చే వరకు ఇట్లా డోర్కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి, బ్లాక్ కలర్ జంప్ సూట్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. నీకు దొబ్బేసారా? దొబ్బేసి నేను డోర్కి పడిపోయాను. ఎంతమంది వచ్చారు? 2 members. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈద్గాలో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు ముస్లిం మైనార్టీ సోదరులు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గనీబాయ్, గఫర్బాయ్, ఏకే ఫౌండేషన్ చైర్మన్ కదిర్బాయ్, కరిక సత్యనారాయణ యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్పా నగేష్, 111వ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, యూత్ ప్రెసిడెంట్ సోహెల్, సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ ముస్లిం కాకుండా అందరం బాయ్ బాయ్ అని, మరి రంజాన్ వచ్చిందంటే అందరం కలిసిమెలిసి రంజాన్ పండుగ చేసుకుంటాం. దసరా వచ్చిందంటే అందరం కలిసిమెలిసి ఉండి దసరా పండుగ చేసుకుంటాం. ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ఏ పండుగలు వచ్చినా కలిసి చేసుకుంటాం. మరి అక్కడ మైనార్టీలు కానీ ఈ సంవత్సరం దాకా మరి అల్లా సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈద్ ఉల్ ఫిత్ర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ప్రతి పండుగ ఎలాగైతే మనం జరుపుకుంటామో, దసరా కానీ, దీపావళి కానీ, రంజాన్ కానీ ఆధ్వర్యంలో ఈడ ఏ లోపం లేకుండా చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈద్గాలో మీరు చూస్తున్నారు, 2 రోజుల నుంచి టెంట్లు వేయడం జరుగుతుంది. మళ్ళీ కబ్రస్థాన్ కూడా మొత్తం క్లీనింగ్ చేయడం జరిగింది. ఈ రోజు పొద్దుగాల 5 గంటల నుంచి మొత్తం కార్పొరేట్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ ఓమి రఘురామ్ అన్నారు. జగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ సమాజంలో కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను జగనన్న ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జగంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సమాజంలో చక్కటి వ్యవస్థను తీసుకొచ్చి సామాజిక దార్శనికులుగా జ్యోతిరావు పూలే గారిని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంటరానితనం మీద కానీ, బాల్య వివాహాల మీద కానీ, మరి ముఖ్యంగా స్త్రీ విద్య మీద ఆయన చేసినటువంటి కృషి అమోఘం అని చెప్పొచ్చు.
ఏదేమైనా సరే ఆచరించి చూపించడమే. జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి కోరనరసింహ గారు కానీ, ఎంపీగా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి జమ్మలశెట్టి సునీల్ గారిని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని జగన్ గారికి జగ్గంపేట నియోజకవర్గం బహుమతిగా ఇచ్చి మనందరి అభ్యున్నతికి మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి నాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మన వైస్ ఎంపీపీ గారు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. సంగారెడ్డి జిల్లా 111 డివిజన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అజీం బాయి రంజాన్ పండుగను పురస్కరించుకొని మాట్లాడుతూ జేహెచ్ఎంసీ భారతీనగర్ డివిజన్లో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి వారి మిత్ర బృందం పెద్ద సంఖ్యలో పాల్గొని రంజాన్ ముబారక్ తెలిపారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हमारे बॉम्बे कॉलोनी की तरफ से सब लोगों की तरफ से ईद उल फितर की मुबारकबाद पेश करता हूँ और इसी तरह गंगा जमुना तहजीब के तहत हमारे सब भाइयों की तरफ से सबको ईद मुबारक पेश करता हूँ। इसी तरीके से हमारे रहमतुल्लाहि व बरकातहू। आज रमज़ान की ईद के मौके पे हम सब जो है सो यहाँ पे जमा हुए सब लोगों को जो सो ईद मुबारक की बात पेश करते हैं। हमारे जनाब महिपाल रेड्डी साहब के यहाँ पे ईद मनाते हैं। ये हमारी खुशकिस्मती है कि हम जो है सो एरिया में रहते हैं, सब लोग हमारे साथ में, सब हम मिलजुल के रहते हैं, सब एक दूसरे को समझ के अमन चैन प्यार मोहब्बत से यहाँ पे हम लोग ज़िंदगी गुजारते हैं। और हमारे केसीआर साहब जब कहते हैं कि हमारा हैदराबाद की शान है गंगा। పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపడి రమణరాజు మాట్లాడుతూ ముస్లింలు రంజాన్, క్రైస్తవులు క్రిస్మస్, హిందువులు నవరాత్రులు జరుపుకునే భారతీయ ఉత్సవాలలో క్రమశిక్షణ, ద్రాతృత్వం, ధార్మిక చింతన ఉంటాయన్నారు. రంజాన్ సందర్భంగా ఈద్గా మైదానంలో రమణరాజు ముస్లింలతో ప్రార్థనలు చేశారు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం జమా మసీద్ ఇమాం అబ్దుల్ రజాకు పుష్పగుచ్చం అందించి మత సామరస్యతకు ప్రతీకగా సంఘీభావం తెలిపారు. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా పౌర సంక్షేమ సంఘం నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా మత సామరస్యత అనేటువంటిది భారతీయ తత్వానికి ప్రతీక. హిందువులు నవరాత్రులు నిర్వహించుకుంటారు, క్రైస్తవులు క్రిస్మస్ నిర్వహించుకుంటారు, ముస్లింలు రంజాన్ అల్లా ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం దక్కినందుకు ప్రత్యేకమైనటువంటి సంతోషంతో, అదేవిధంగా జామా మసీదు ఇమాం గారు రజక్ గారికి పుష్పగుచ్చం అందించి ఈ యొక్క మత సామరస్యతకు సంఘీభావంగా పౌర సంఘం అభినందనలు తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క సమాజ సమైక్యతకి ఎల్లకాలం కూడా ఈ యొక్క హిందువుల అభినందనలన్నీ కూడా ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి వారు సదా కోరుకుంటూ అల్లాహ్ ప్రార్థన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం జేహెచ్ఎంసీ బాంబే కాలనీలో ఈద్గాలో రంజాన్ మాసం పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత అలయభలే కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మైనార్టీ ప్రెసిడెంట్ కుతుబుద్దీన్ మరియు టీపీయూఎస్ మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకుడు అబ్బు అలీ కురేషి, పుష్ప, సింధు, ఆదర్శ్ రెడ్డి, నగేష్, కార్పొరేటర్ వారి మిత్ర బృందం సలీం, అడవయ్య, అంజయ్య, లింగం, సురేష్, మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. तेलंगाना में पूरे हिंदुस्तान के मुसलमानों को मेरी तरफ से रमज़ान की ईद मुबारक। और तेलंगाना इंडिया में सबसे नंबर 1 वो तो तेलंगाना, क्यों? वो तो तेलंगाना में गंगा जमुना तहजीब का नाम एक मिसाल है। ये हिंदुओं के अगर कोई फेस्टिवल है तो मुस्लिम जाके उनके फेस्टिवल में शरीक होते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యాదగిరిగుట్ట పట్టణంలో రంజాన్ వేడుకలలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య. మహాత్మా పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్న ఎమ్మెల్యే మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అని ఆయన అడుగుజాడల్లో నడవాలన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో జరిగిన సమీక్షలో పాల్గొన్న హన్మకొండ కలెక్టర్ సిగ్నా పట్నాయక్.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.